బజ్జీలు చేయాలన్నా తినాలన్నా నా తర్వాతే అనమాట. సో ఇవాళ మా సైన్యం మొత్తం కలిసి బజ్జీలు చేస్తున్నాము. ఈ ప్రాసెస్ లో ఎవడికి తోచిన స్క్రిప్ట్ వాడు రాసేసుకుంటున్నాం అనమాట. చూసారు కదా, మా కుట్టి ఆమె స్క్రిప్ట్, ఆమె స్వీట్ ఆమె స్క్రిప్ట్, ఆమె నా స్క్రిప్ట్ నేను. ఈ ప్రాసెస్ చేసినప్పుడు వీళ్ళిద్దరు ఫైటింగ్ మామూలుగా లేదంటే నేను మిక్స్ చేస్తా అంటే నేను మిక్స్ చేస్తా అని చెప్పి. ఇవాళ మనం ఏం చేసుకుంటున్నామంటే అరటికాయతో బజ్జీలు ఇంకా మిరపకాయ బజ్జీలు అనమాట. పర్ఫెక్ట్ గా బజ్జీలు రావాలంటే ఖచ్చితంగా అన్ని క్వాంటిటీస్ కరెక్ట్ గా చూసుకొని కలుపుకోవాలన్నమాట. చేస్తున్నప్పుడు మా అల్లరి మా ఎంజాయ్మెంట్ చూడండి. నిజంగా నాకేమో ఫుల్ భయం వేసింది. కుట్టి ఏమో గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి వెళ్ళట్లేదు, ఆయిల్ ఏమో ఫుల్ కాలిపోతుంది. కానీ నిజంగా కుట్టి స్వీటీ నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు బజ్జీలు చేసేటప్పుడు. చాలా మందికి బజ్జీలు అంటే వామ ఎంత పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా, జస్ట్ 10 minutes ప్రాసెస్ అండి. అలా పిండి కలుపుకున్నావా, కట్ చేసినవని దాంట్లో ముంచేసామా, ఆయిల్ లో పడేసామా, అయిపోయి. చూసారు కదా మన బజ్జీలు మిక్స్డ్ బజ్జీస్ అనమాట. దానిపైన కొంచెం పెరి పెరి యాడ్ చేసేసి ఇంకా టొమాటో కెచప్ తో తింటే నిజంగా సూపర్ ఉంటది. మీరు కూడా ట్రై చేయండి.